నిర్గమాకాండము 15వ అధ్యాయము 23 చదువుకుందాం. 23వ వచనం చదువుకుందాం. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి కనానుకు బయలుదేరి వస్తూ ఉన్నారు. మార్గ మధ్యంలో మారా అనే ఒక చోటుకు వచ్చారు. వాస్తవానికి అప్పటికి అది మారా కాదు, ఒక చోటుకు వచ్చారు. అక్కడ నీళ్లు ఉన్నాయి, త్రాగుదాం అనుకున్నారు. నీళ్లు చేదుగా ఉన్నాయి. అప్పుడు పెట్టారు ఆ పేరు మారా అని. నీళ్లు చేదుగా ఉన్నాయి కాబట్టి పేరు పెట్టారు. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, ముందు దాని పేరు మారా కాదు, ఏదో నీళ్లున్న ఒక చోటు అంతే. ఆ నీళ్లు తాగుదామని చూశారు వాళ్ళు, చాలా చేదుగా ఉన్నాయి. వెంటనే పేరు పెట్టేశారు, ఏమని? మారా అని పెట్టారు. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనగగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. ఏమంటే నీళ్లు చేదుగా ఉన్నాయి, మోషే గారి దగ్గర కర్ర ఉంది, ఏం చేయొచ్చు? ఏంటి మోషే, ఎన్నిసార్లు చెప్పండి నీకు, ఇప్పటికి ఎన్నిసార్లు చేసావు నువ్వు, ఎన్ని అద్భుతాలు చేసావు నువ్వు, ఆ కర్రతోనే కదా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడివి. మరి ఆ కర్రతో నీళ్ళ మీద ఒకసారి లాను, నీళ్ళన్నీ ఏమైపోతాయి? కొబ్బరి నీళ్ళు అయిపోతాయి అనొచ్చు కదా. కానీ ఆయన ఏం చేస్తారు తెలుసా? అన్నీ కర్రతోనే చేస్తేలా? అన్నీ నన్ను నేను ప్రత్యక్షపరచుకోవడం కాదు, కానీ నా కొడుకును కూడా ఒకసారి చూపిద్దాం అని. ఇదిగో అక్కడ చెట్టు ఉంది చూడు, ఆ చెట్టు చూడు, ఆ చెట్టు కొమ్మ తీసుకెళ్తా అంటే అది వేయగానే కనబడుతుంది మనకి అది. మరి చెట్టు వేశారో లేదా కొమ్మ నరికి వేశారో మనకు తెలియదు, కానీ మొత్తం మీద ఆ చెట్టుని ఆ నీళ్ళల్లో వేస్తే నీళ్ళన్నీ మధురంగా మారిపోయాయట. అంటే ఏం జరుగుండాలి? ఆ చేదుని ఆ చెట్టు గ్రహించి ఉండాలి, అబ్జర్వ్ చేసుకుని ఉండాలి. ఎప్పుడైతే ఆ చేదంతా చెట్టు లాక్కుందో ఇప్పుడు ఆ నీళ్ళన్నీ మధురంగా, అరే ఇందాక మనం టేస్ట్ చూసినవేనా ఇవి, ఇందాక చాలా చేదుగున్నాయి, ఇప్పుడేంటి ఇంత మధురంగా ఉన్నాయి? ఇప్పుడు మధురంగానే ఉంటాయి. ఎందుకు? చెట్టు ఉంది అందులో, దానిలో చెట్టు వేశారు కదా. ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, చెట్టుని ఎందుకు వాడుకున్నారు ఆయన? చెట్టుని ఎందుకు వాడుకున్నారు? ఇంకేదైనా వాడుకోవచ్చు కదా, చెట్టునే ఎందుకు వాడుకున్నారు? చెట్టు యొక్క గుణం ఏంటి? చెట్టు నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, చెట్టులో పనికిరానిదంటూ ఏది ఉండదు, అవునా? చెట్టు అనగానే మనకి వేర్ల దగ్గర నుండి మొదలవుతుంది. కాండము, కొమ్మలు, ఆకులు, పువ్వులు, పిందెలు, కాయలు, పళ్ళు తింటాం. పచ్చివి తినగలిగినవి పళ్ళు తింటాం. కూరగాయలు వండుకొని తింటాం. ఆకులు కొన్ని చెట్ల ఆకులు తింటాం, ములగాకు, తోటకూరాకు ఆకులు తింటాము. కొన్నేమో పచ్చళ్ళకి, కొన్నేమో కషాయాలకి వాడుకుంటాము. వేర్లు కూడా ఔషధాలుగా వాడుకుంటాము. ఇక ఇది ఎందుకు పనికిరాదు అన్నప్పుడు నరికేసి వంట చెరుకుగా వాడుకుంటాం. అందులో ఈ భాగం ఉపయోగపడదు అనడానికి ఏది లేదు. ఎందుకు చెట్టుని వాడారు అక్కడ దేవుడు? విషాన్ని తీయడానికి, చేదుని మధురంగా మార్చడానికి అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారి జీవితాన్ని కూడా మనం తీసుకుంటే తల నుండి పాదము వరకు కూడా ఏ ఒక్క భాగము విడువబడలేదు. అంటే తల మొదలు పాదాల వరకు ప్రతి భాగము నలగగొట్టబడింది. ప్రతి భాగము నుండి వచ్చే ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు చిందించబడింది. అంటే అది మొత్తం ఎలా ఉపయోగపడుతుందో ఒక చెట్టు, యేసుక్రీస్తు వారి జీవితం తీసుకున్నా మొత్తం జీవితమే, దేహాన్ని తీసుకున్నా మొత్తం దేహమే, రక్తాన్ని తీసుకున్న ఆఖరి రక్తపు బొట్టు వరకు మనకు ఉపయోగపడుతుంది. అది ఉపయోగపడితేనే, ఆ రక్తపు బొట్టు నీకు ఉపయోగపడితేనే నీ జీవితం మధురంగా మారుతుందని చెప్పడానికి అక్కడ తీసుకున్నారు. ఏంటిది? చెట్టు.
చెట్టు. ఇక్కడ ఇక్కడ కూడా రాయిని తీసుకోవచ్చు. ఒక రాయి తీసుకొచ్చి నీళ్ళలో వేస్తే పీల్చుకోమంటే పీల్చుకుంటుంది, ఆయన చెప్తే చేయను అంటానికి ఏం లేదు. కానీ ఆ సందర్భంలో అది ఉపయోగపడదు. ఆ సందర్భంలో ఒక చెట్టుకున్న గుణం ఏంటి అంటే అన్నీ ఇవ్వడమే. అంతేనా? ఇదిగో నీకు పళ్ళు ఇస్తాను కదా, ఆకులు నేనే తింటా అంటదా? పోనీ ఆకులు మీకు ఇస్తా, కూరగాయలు మాత్రం నాది నేను వండుకొని తింటా అంటదా చెట్టు? అనదు. ఏం చేస్తుంది? నేనున్నదే మీకోసం, నన్ను పుట్టించిందే మీకోసం, నేను మొలకెత్తిందే మీకోసం అంటుంది. చూడు, అది చూస్తున్నప్పుడు, దానిని మనం ఆలోచిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి జీవితం కూడా ఇంతే అనేది మనకు అర్థం కావాలి. నా జీవితంలో నాకంటూ ఇష్టాలు లేవు అన్నారు యేసుక్రీస్తు వారు. నేను నా ఇష్టం నెరవేర్చుకోవడానికి, మరి ఎవరిష్టం నెరవేర్చడానికి వచ్చావు? మీకు ఇష్టాలు ఉండవా? మీకు ఇష్టం అంటే ఏంటో తెలియదా అని అడగండి, ఆయనకు అన్నీ తెలుసు. కానీ నాకంటూ అసలేమీ లేదు. నా తండ్రే నా సర్వస్వం. ఆయన కోరిందే నేను చేస్తా, ఆయన అడిగిందే నేను ఇస్తా. నా బ్రతుకే ఆయన కొరకు. నాకంటే ఏం వద్దు, అసలు నాకేం వద్దు, నాకంటూ వద్దు. ఏం కావాలి నాన్న? నీకేం కావాలి? నీకు ఏం చేయమంటావు చెప్పు. నా ప్రాణం ఇచ్చేయమంటావా? ఇచ్చేస్తా, ధార పోస్తా అన్నారు. చేసేసారు. ఎందుకు చెట్టే చేదును తీయగలదు? ఎందుకు చెట్టు మాత్రమే చేదును తీసి మధురాన్ని ఇవ్వగలదు అంటే ఆ ఇచ్చే గుణము, ఆ అబ్జర్వ్ చేసుకునే గుణము దానికి మాత్రమే ఉంది. సర్వస్వము ఉపయోగపడాలి అంటే అక్కడ చెట్టే వాడబడాలి. కాబట్టి ఆయన తన కుమారుణ్ణి ఎలా బలివ్వబోతున్నారు? ప్రతి సందర్భంలో, ఒక్కొక్క సందర్భంలో, ఒక్కో విధానంలో తెలుపుతూనే వచ్చారు ప్రారంభము నుండి కూడా. అసలు మరి ఆ తెలిపేటప్పుడు తండ్రిగా అతని మనసు, దేవుని మనసు ఎలా ఉందో అని ఆ మనసు వరకు నేను వెళ్ళలేను. కానీ ఆలోచిస్తున్నప్పుడు పిచ్చిగా ప్రేమించుంటారు. అందుకే నా ప్రాణానికి ప్రియుడతను అని చెప్పగలిగారేమో కదా. ఇంతమంది కొరకు ఒకరు బలైపోవడం మంచిది అనుకున్నప్పుడు, ఆ బలైపోవడానికి నువ్వా నా ప్రియకుమారుడు కదా నాన్న, నిన్ను వదిలి నేనుండలేను కదా, ముందు నువ్వు వద్దులే, ఇంకెవరైనా వెళ్తారేమో చూస్తాను, ఎవరైనా ఈ త్యాగం చేయడానికి ముందుకు వస్తారేమో చూస్తాను అనలేదు. నువ్వు వెళ్తే ఇంకా మంచిది నాన్న, నాకు ఒక తండ్రిగా నిన్ను చూసి నేను గర్విస్తా, సంతోషిస్తా అని ఆయన్ని పంపడానికి ఇష్టపడ్డారు. అంతేకాదు ఆయన ఎలాంటి త్యాగాన్ని చేయబోతున్నారు, తన జీవితాన్ని ఎలా అర్పించబోతున్నారో ప్రతి సందర్భంలోనూ తెలియచేయడానికి తండ్రి చాలా సంతోషించాడు. మనం కొన్ని సందర్భాలు చెప్తాం, ఈ విషయాన్ని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను, ఈ విషయం చెప్పే అవకాశం వచ్చినందుకు నేను చాలా గర్విస్తున్నానని మాట్లాడుతూ ఉంటాం కదా మనం. అలాంటిది మనం ఒకసారి ఊహించుకోగలిగితే, తన కుమారుణ్ణి బయట పెట్టడానికి ఏ అవకాశం వచ్చినా తండ్రి దాన్ని వదలలేదు. ఆ సందర్భంలో ఆయనను మనకి తెలియచేయడానికే ఇష్టపడ్డారు. అలాంటి వాటిలో ఒక సందర్భం ఏంటి అంటే, మారాగా ఉన్న అంటే చేదుగా ఉన్న నీటిని మధురంగా మార్చడానికి తన కుమారుడు మాత్రమే ఆ పని. ఎందుకంటే మనమంతా ఇంతిచ్చి ఇంత లాక్కుంటాం, అవునా కదా? మీరు చెప్పండి. ఎగ్జాంపుల్ చెప్పనా, లోకంలో జరిగే ఎగ్జాంపుల్ చెప్పనా? సండే చర్చికి వెళ్తాం, 10 రూపాయలు కానికేస్తాం. కానీ మనకు సంవత్సరంలో లక్షలు చేయాలి. మనం ఇచ్చేది ఎంత? పోనీ 100 వేసేవాళ్ళు ఉన్నారు అనుకుంది, ఇప్పుడు కొంచెం మారిందిగా, 100 వేస్తాం. ఇంకా గొప్ప మనసు 1000 వేస్తారు. కానీ దానికి 100 రెట్లు ఆయన మనకి ఇవ్వాలి. ఇవ్వకపోతే వెంటనే వచ్చే డైలాగ్ ఏంటి తెలుసా? ప్రభు పోయిన సంవత్సరం 1000 వేసాను, నువ్వు నన్ను అనుకున్నంత ఇవ్వలేదు, సో ఈ సంవత్సరం నేను కట్ చేస్తున్నా నీకు. ఆయనకి తెలియదు మరి కట్ చేయడం, మనం ముందే ఏర్పాటు చేసేసుకుంటాం అన్నమాట. మనం ఎంత ఇచ్చి చెప్పరేంటి, ఇంత లాగాలనుకుంటాం. కానీ అలా ఆశించిన వారు కాదు యేసుక్రీస్తు. మరి నేను నీకోసం చేస్తాను కదా, నాకేమిస్తావు అని అడగల. నీ దగ్గర ఒకప్పుడు ఉన్నది నాకు ఇవ్వు చాలన్నారు. ఒకప్పుడు నీ దగ్గర నాకు ఎలాంటి మహిమ ఉందో అది నాకు చాలు అన్నారు. అదే నాన్న, నీకు ఇంకా గొప్పగా ఇస్తాను చూడు. ఇదిగో ఆకాశం అందున్నవారు కానీ, భూమి ఎందున్నవారు కానీ, భూమి క్రింద ఉన్నవాళ్ళు కానీ నీ నామమును ఒప్పుకోకుండా, నీ నామమును మోకరించకుండా ఎవ్వడు నా దగ్గరికి రావడానికి వీల్లేదు. ఎందుకింత అంటే, నా కోసం నువ్వు అంత చేసావు, నువ్వేం ఆశించలా. కానీ ఆశించకపోయినా నువ్వు చేసినందుకు నేను ఇది ఇవ్వడం, ఒక తండ్రిగా
నా ధర్మం, నా బాధ్యత, ఇది చేయాలి. ఈ మాత్రం కూడా చేయకపోతే బాగోదు. కాబట్టి ఇదిగో నేను ఇస్తున్నా. ఎవరి నాలుకైనా ఏసునామమున ఉచ్చరించాల్సిందే, ఎవరి మోకాలైనా ఏసునామమున వంగాల్సిందే. అసలు క్రీస్తు లేకుండా నా దగ్గరికి ఎవ్వరు రావద్దు. లేదు ప్రభు, నేను వస్తాను ప్రభు నీ దగ్గరికి. ఎవరైనా వచ్చి తలుపు కొట్టి, ఎవరమ్మా నువ్వు? నేను డాడీ రత్నమణిని తీసుకొచ్చా అని చెప్పాలి. అంతేగాని నేను ప్రభువా, నేను తండ్రి రత్నమణిని వచ్చా అంటే కుదరదు. అమ్మా అక్కడ మీ అన్నయ్య ఉన్నాడా? అన్నయ్య ఆయన ఎందుకు ప్రభువా? అంత మన ఇద్దరు డైరెక్ట్ కదా. అర్థమవుతుంది నేను చెప్పేది? మన ఇద్దరం డైరెక్ట్ కదా. సారీ అమ్మా, ఇలా అన్నయ్యని తెచ్చుకో, పెద్దన్నని తెచ్చుకో. అందరిలో జ్యేష్ఠుడు యేసుక్రీస్తు ప్రభువారు కదా. ఆయన లేకుండా నా దగ్గరకు వస్తే నువ్వు నాకు అసలు తెలీదు. ఎందుకంటే ఆయన వచ్చి అవును డాడీ నేనే పంపించాను చెప్తే తప్ప నేను లోపలికి చేయను. ఎందుకు అంతటి ఆధిక్యతను సంపాదించుకున్నారో తెలుసా? ఆయన అనుభవించిన శ్రమలు మాటలతో చెప్తున్నామే కానీ మనసుతో ఆలోచిస్తే ఎవ్వరూ బ్రతికుండగా ముళ్ళతో గుచ్చేసి లాగేస్తుంటే ఎవరు సహిస్తాను చెప్పండి? బ్రతికుండగా. అర్థమవుతుందన్నమాట. తలపైన ముండ్లతో కిరీటం అల్లి పెట్టి దానిపైన రెల్లుతో అసలు ఒక ముళ్ళు గుచ్చుకుంటే, ముళ్ళు కాదు మనం పెట్టుకున్న పిన్ను గుచ్చుకుంటేనే మనకి ఇబ్బంది. పాడు పిన్ను గుచ్చేస్తుందంటే తీసి పక్కన పడేస్తాం. మనకి ప్రశాంతంగా ఉండాలి కదా. మరి మనం చేసిన పాపానికి ఆ ముండ్ల కిరీటాన్ని తలపైన పెట్టి కొడుతుంటే దాన్ని సంతోషంగా అనుభవించారే. ఎందుకు? అంత చేసిన ఆయనని మనకు తెలియచేయకుండా ఎలా ఉండగలరు దేవుడు మాత్రం? అందుకే మన జీవితంలో మారా అనుభవాల గుండా మనం ప్రయాణం చేస్తున్నాం. లోకంలో ఉన్న సమస్త విషాన్ని మనం పీల్చుకోమంటే మనం ఏం పీల్చుకుంటాం చెప్పండి? చెడునే తెచ్చుకుంటాం కాదా? మీరు చెప్పండి. చెడునే తెచ్చుకుని మనలో పెట్టుకుని మొత్తం ఆపాద మస్తకం చేదుగా మారిపోయి మనం ఉంటాం. మరి చేదంతా తీయాలి అంటే ఎవరో ఒకరు సర్వస్వాన్ని ధారపోయాలి. అలా చెయ్యగలిగిన చేసిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి. కాబట్టి ఆయనను ఆ చెట్టు రూపంలో ఆనాడే బయలుపరిచారు. ఇక మరొక చేదును తీయాలి అంటే వాడిన మరొక పదార్థం ఏంటి అంటే రాజుల రెండవ గ్రంథము 2వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుకుందాం. అంతటా పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది కానీ చూపులకు పట్టణం ఎలా ఉందట? అబ్బో భలే, అబ్బా ఎంత బాగుంది ఈ పట్టణంలో. బిల్డింగ్స్ ఉన్నాయి, ఒకరికి మించినవి ఒకరు, ఒకదానికి మించింది ఒకటి, ఒకదానికి మించింది ఒకటి. ఎంత అందంగా ఉందో, సూపర్గా ఉంది పట్టణం అన్నట్లుందట అది. కానీ నీళ్లు మంచివి కావు. ఏమైంది? నీళ్లు బాగోపోవడం వల్ల భూమి నిస్సారమైపోయింది. నీళ్లు బాలేదు, నేల బాలేదు అని చెప్పగానే అతడు చెప్పాడు, క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పాను. తెచ్చారు, ఉప్పు వేశారు. ఏమైంది? 21 అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. మరణము కలగకపోవును అంటే అంతకుముందు ఏం జరిగిందనమాట? నీళ్లు పాడవడం అంటే పాడైన నీళ్ల వలన, చేదైన నీళ్ల వలన, ఆ పాడైన నేల వలన అక్కడ మనుషులు కూడా చనిపోయారు. మరి ఇప్పుడు మనుషులు చనిపోకుండా ఉండాలి అంటే ఏం కావాలి అంటే ఉప్పు కావాలి. ఏం కావాలి? ఉప్పు కావాలి. ఏమండి ఉప్పు ఎంత రేటు ఉంటుంది చెప్పండి? మనం కొనుక్కునే ఇంటి సరుకులు కొంటాం కదా, నెల సరుకులు, అన్ని దినుసులు వంటింటికి సంబంధించిన కొంటాం కదా, అన్నిటిలో ఎక్కువ ఖరీదు ఉప్పే కదా. చెప్పండి, అన్నిటిలో తక్కువ ఖరీదేది? కానీ అది వేసి చూడు ఎంత టేస్ట్ అంటే, అది ఎంత ఖరీదైన మాంసమైనా
దానికి ఎన్ని మసాలాలు దట్టించిన, లీటర్లు లీటర్లు నూనె పోసిన, కావలసినంత ఉప్పు లేకపోతే అసలు మనం ముఖాలు చూడలేం కదా. అసలు మామూలుగా మీరు ఎప్పుడైనా గమనించండి, ఎక్కువైనా తక్కువైనా, ఉప్పు ఎక్కువైనా తక్కువైనా, ఉప్పు ఎక్కువైనట్టుందండి అని కానీ, ఉప్పు తక్కువైనట్టుందని కానీ ఎవరన్నా ఫస్ట్ ముఖం అసలు ఉప్పు లేదండి ఏం వచ్చింది అంటే రుచి లేదని చెప్పడానికి ముఖాన్ని ఇంత వికారంగా చేసుకొని మాట్లాడతాం కదా. అదేం పెద్ద కాస్ట్లీనా? అది కొనలేక ఇవ్వలేకపోయామండి అనడానికి ఏమైనా ఉందా? లేదు. కానీ ఇక్కడ మనం గమనిస్తే మరణిస్తున్న అనేక మంది మరణాలను తప్పించడానికి, పాడైన నీటిని, పాడైన నేలను బాగు చేయడానికి తక్కువ ఖరీదు కలిగినటువంటి ఉప్పు కావాల్సి వచ్చింది. ఉప్పే ఎందుకు? పంచదార వాడుకోకూడదు? పట్టికను వాడుకోకూడదా? అవన్నీ అలాగే ఉంటాయిగా, దగ్గర దగ్గరగా ఒక జాతిలానే ఉంటాయిగా, ఉండవా? మరి వాటిల్లో ఏవైనా వాడుకోవచ్చు కదా. ఉప్పే ఎందుకు? ఉప్పు రుచిగా ఉంటుందా? పంచదార రుచిగా ఉంటుందా? టీలో ఉప్పు వేసుకు తాగండి, బాగుంటుందేమో. ఉప్పుకున్న గుణం ఏంటంటే పాడవ్వనివ్వదు, అందులో ఉన్న దోషాన్ని తీయగలదు. దీనికంటే ముందు అసలు అది ఇవన్నీ మంచి పనులు చేయాలి అంటే సముద్రంలో నుండి వేరు చేయబడాలి. అది ఒక సపరేట్ అయితేనే కానీ మానవాళికి ఎన్ని రకాలుగా ఉపయోగపడాలో అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. సముద్రపు నీటి నుండి కొంత నీటిని వేరు చేసి మడులు కట్టి సూర్యరశ్మికి ఎండబెట్టి అప్పుడు అది ఉప్పుగా తయారవుతుంది. ఆ ఉప్పుని తెచ్చి మనం వాడుకుంటాం. సముద్రంలోనే ఉంటే నీకు సముద్రంలో నీళ్ళు ఎలా ఉంటాయి? ఉప్పుగానే ఉంటాయి. అవి తెచ్చి ఒక లోటాడు పోసి కూర వండుకోండి, వండుకురా. ఎందుకని? అలా ఆ రూపంలో కలిసిపోయి నీటి ద్రవ రూపంలో ఉంటే మనకు ఉపయోగపడదు. మనకు ఉపయోగపడాలంటే ఏం చేయాలి? అది అంత నీటిలో నుండి ప్రత్యేకించబడి సూర్యరశ్మికి అది గడ్డగా మనకు తయారయ్యి మనం వాడుకోవడానికి అనుకూలంగా మారాలి కదా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలోనే జీవించాలి, కానీ లోకములో ఉన్న పాపం అంటకుండా ఉంటేనే ఆయన మనలను రక్షించగలడు. ఇది నేర్పాలి అంటే ఉప్పే కావాలి. అర్థమైందా? ఇది నేర్పాలంటే ఉప్పే కావాలి. చెరుకు, పంచదార చెరుకు నుండి తీస్తాం, దాన్ని సపరేట్ చేసి ఎండబెట్టి బాగు చేసి పంచదారతో నిల్వ చేసి ఇవేం ప్రాసెస్లు ఉండవు. ఆ పర్టికులర్ టీకో పాలకో పంచదార దాన్ని ఏమంటారు కాఫీకో దేనికి అవసరమో అది వేసుకుని రుచి కోసం మాత్రమే ఉపయోగపడుతుంది స్వీట్ పంచదార. కానీ ఉప్పు అలా కాదు, రుచితో పాటు నీలో ఉన్న కల్మషాన్ని తీస్తుంది, నిన్ను 4 కాలాల పాటు మంచిగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇన్ని రకాల ప్రయోజనాలను ఇవ్వాలి అంటే ముందది ఉప్పుగా తయారవ్వాలి. అందుకు ఈ నీటిని ఆ నీటిని బాగు చేయడానికి ఎలీషా గారి దగ్గర ఉప్పును వాడుకుంటే అలాంటి నీటిలా నష్టపోయిన, లేకపోతే శాపభరితులమై పాపభరితులమై నిలువెల్ల పాపముతో అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనలను బాగు చేయాలి అంటే లోకములోనే ఉంటూ లోకానికి వేరుగా బ్రతికిన క్రీస్తు మాత్రమే మనలను బ్రతికించగలడు. కాబట్టి అందుకే అక్కడ వాడుకున్నది కేవలం చెప్పాలి ఉప్పును మాత్రమే. అది సారవంతమైన ఉప్పు మాత్రమే. ఎందుకు మరో మాట చెప్పనా? అక్కడ ఉప్పు సూర్యరశ్మి వలన ఉప్పుగా తయారవ్వాలి. అంటే ఆ ఎండ వేడిమి, మామూలుగా ఆలోచిస్తే ఎండ లేక వేడి అనేవి శ్రమకు, అగ్ని అనేది శ్రమకు సంకేతంగా కనబడాలి. శ్రమల కొలిమిలో ఆయన నలగొట్టబడితేనే కానీ ఆయన మనకు జీవమునివ్వలేడు, విమోచననివ్వలేడు, రక్షణనివ్వలేడు. అలాగే ఆయనలా మనం కష్టపడితే కానీ మనం మన సహోదరుల కోసం ఏమైనా చేయలేం. ఈ పాఠాలు నేర్పించాలి అంటే అక్కడ తప్పకుండా ఉప్పు మాత్రమే ఆ నీటిని బాగు
గలదు. అందుకే ఉప్పును చూపించారు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చి కొత్త నిబంధనలో మీరు ఉప్పులా ఉండాలి అని చెప్పారు. మీ ఉప్పులా ఉండాలనే ముందు ఆయన ఎవరు? ఉప్పు అయి ఉన్నాడు కాబట్టి. అర్థమైందా? ఇక్కడ చెట్టు సమస్తాన్ని ఇస్తుంది, ఉప్పు ప్రత్యేకించబడి విమోచనను ఇస్తుంది అనడానికి. ఇక మరొక సందర్భం, లాస్ట్ సందర్భం, ఇదే రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 38వ వచనం నుండి చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 38వ వచనం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ఇక్కడ కరువు వచ్చింది. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. అప్పుడు అక్కడ వాళ్ళందరికీ చాలా ఆకలిగా ఉన్నారంట, కరువు బాగా ఉందట. తన పిల్లల ఆకలి తీర్చాలనుకుని ఎలీషా గారు అన్నారు, అందరికీ నేనే విందు చేయిస్తాను, భోజనం పెట్టిస్తాను, పెద్ద కుండ తెచ్చి పొయ్యి పెట్టి వంట చేయడం ప్రారంభించండి అన్నారు. అలాగే వారు తెచ్చి వంట చేయడం ప్రారంభించారు. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణం ఎరుగక తెలియక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేశాను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా ఏముంది కుండలో అంటే ఇప్పుడు ఆ కూర ఎలా ఉంది? విషం చేదుగా ఉంటుందా? తాగారు ఎప్పుడన్నా? ఏమో చెప్తే విన్నాం మనం ఇప్పుడు మనం తాగితే మన పని పాయే. అవును, అమృతం తీయగా ఉంటుంది అంటాం, విషం చేదుగా ఉంది అంటాం కదా. వీళ్ళు తినగానే చేదుకుందట. చేదుకుందనట్లేదు, వాళ్ళు కూరలో విషం ఉంది అన్నారు. అప్పుడు ఆయన ఏం చేశారు? దైవజనుడా కుండలో విషం ఉన్నదని కేకలు వేసి దాన్ని తినక, అంటే భయం వేసింది, బాబు ఇది తింటే మేము ఏమైపోతామో, చచ్చిపోతామేమో, కాబట్టి ఏం చేయాలి? ఆకలైనా అవును బ్రతుకుంటే రేపు ఏదైనా తిందాం, ఈ రోజుకి మంచినీళ్ళు దాకా బ్రతుకుదాం, కానీ ఎవరు ముట్టుకోవద్దు అనుకున్నారు, అందరూ కూర్చున్నారు. అప్పుడు అతను ఏం చేశాడు? పిండి కొంత తెమ్మనెను. వారు తేగా కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు? ఇదేంటండి, వాళ్ళేం విషం అంటున్నారు, ఈయనేమో జబ్బు అంటున్నారు. ఏది ఏమైనా మరణమునకు దారి తీసే పరిస్థితి అయితే అక్కడ ఉంది కదా. మరి ఇప్పుడు ఈ విషయం ఎలా పోయింది? ఈ చేదు ఎలా పోయింది? ఈ మరణం ఎలా పోయింది అంటే పిండి. అంటే అన్ని సందర్భాలలో ఒకటే వాడొచ్చుగా, అక్కడో చెట్టు వేయచ్చు, ఇక్కడో చెట్టు కొమ్మ వేయచ్చు కదా. ఎలీషా గారు వెళ్ళిన ఆ ఎరికో పట్టణాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఉప్పు తెమ్మనే బదులు అక్కడ కూడా ఒక చెట్టు కొమ్మ తెమ్మనొచ్చుగా. ఇక్కడ కొన్ని 4 ఆకులే కదా, ఇవి కూడా మంచి ఆ చెట్టు నుంచే, అంటే జీవం ఇచ్చే చెట్టు నుంచి 4 ఆకులతో చేయొచ్చు కదా. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క దానిని వాడుకోవడం వెనుకేంటి అంటే అన్ని యాంగిల్స్ దేవునికి యేసుక్రీస్తు వారిని చూపించడం ఇష్టం. ఎటు నుంచి వచ్చినా ఇది నా కుమారుడికి సెట్ అవుతుంది, అన్ని యాంగిల్స్లోనూ మీరు ఆయనని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు పిండి ఎందుకు వాడుకున్నారు? ముగ్గు వాడుకోవచ్చుగా, రవ్వ వాడుకోవచ్చుగా కదా. రవ్వను వాడుకోవచ్చా? రవ్వే కదండి, ఇంకొంచెం మెత్తగా నలిగితే పిండి కొంచెం బరకగా ఉంటే రవ్వ, అంతే. మనకు తెలియదేంటి ఇది, అంతే కదా. కానీ పిండే ఎందుకు వాడారు? అది మీకు అర్థమైపోద్ది. ఇంకా అసలు మీరేంటి చెప్పేస్తారని నేను కూడా ఆగుతున్నా. పిండి ఎందుకు అంటే నలిగిపోవాలి, ఆయన నలిగిపోతున్న విధానాన్ని చూపించాలి. మీ కొరకు నేను పంపే నా కుమారుడు చేసేది చిన్నదనుకుంటున్నారేమో, మీకు కనిపించి మీరు చూసేది మీకు చూపిస్తాను చూడండి. మీరు ఇప్పుడంటే మిల్లు వచ్చేసాయి, చక్కగా అంత కడిగి అసలు కడగను కూడా కడగట్లేదు, పొడియే పంపించే తాళ్లే తడుపుకొని వాళ్ళే పిండి బట్టి పంపిస్తున్నారు. ఇదివరకటి వాళ్ళైతే కడిగి నానబెట్టి కడిగి ఆరబెట్టి తిరగట్లో వేసి 2 అమ్మలక్కలు ఎదురెదురు కూర్చొని ఊసులు, దేశంలో ఊసులన్నీ
ఇవన్నీ చెప్పుకునే లోపు ఇది పిండి తయారయ్యేది కాదు. మళ్ళీ జల్లించి దానిలో కొంచెం అవన్నీ తీసి మళ్ళీ ఇంకోసారి తిరగలు కాబట్టి ఇదివరకు ఏమేది రోట్లో వేసి దంచి, అప్పుడు ఎంత కష్టపడేవాళ్ళు కదా. ఆ పిండి తయారై ఆ పిండితో వచ్చిన ఒక పదార్థాన్ని తీసుకోవడానికి ఆ కష్టం విలువ తెలుసు పనిచేసిన వాళ్లకు. అంత నలిగిపోతేనే కానీ నువ్వు కోరుకున్న మెత్తని పిండి నీకు రావట్లేదు కదా. ఈరోజు మనము క్షేమంగా రెండవ మరణము నుండి తప్పించుకోవాలి అంటే యేసుక్రీస్తు వారి శరీరం అంతా కూడా ఏమైపోవాలి? ముద్దలా మారిపోవాలి, మెత్తని పిండిలా మారిపోవాలి, మెత్తని పిండిలా మారిపోవాలి. ఆయన అంత త్యాగం చేయకపోతే మనకి విమోచన ఇంత దర్జాగా కూర్చొని మనం ఇప్పుడు మాట్లాడుకోవడానికి లేదు. అసలు ప్రతి క్షణం గుండెల నిండా భయం కదా. ఎప్పుడు చేస్తాను రక్షణ, నాకు రక్షణ లేకపోతే నేను ఎక్కడికి పోతాను. ఇప్పుడంటే ధైర్యం వచ్చేసింది మనకి, ఎలా ఉన్న ధైర్యం వచ్చింది, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు మన ధైర్యం ఏంటి? నేను బాప్తిసం తీసేసుకున్నా, బ్రతికినా బ్రతకపోయినా రిజిస్టర్లో నా పేరు, ఒక్కొక్క అక్షరం తుడిచేస్తున్నాడు అనే సంగతి మర్చిపోయాం. ఒక్కొక్క అవకాశం ఇచ్చి వాడుకున్నప్పుడల్లా తీసేస్తున్నాడనే సంగతి గుర్తుంటుందా మనకి? ఉంటుందా? కానీ ఈరోజు మన జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, దేవుడు మనకు మాట్లాడుతున్న విషయం, నిన్ను పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేక నా కుమారుని జీవితాన్ని మీ కొరకలా ఇచ్చేటప్పుడు నేను వెనుకాడలేదు, నా కొరకు చేయడానికి ఆయన కూడా వెనుకాడలేదు. మరి నువ్వెందుకు వెనుకాడుతున్నావు? దేవుని పని చేయడానికి మనం చెప్పే కారణాలు వింటే చాలా హాస్యంగానే అనిపిస్తుంది. చాలా నిజంగా అంత భయంకరమైన పరిస్థితి వల్ల చేయలేకపోయామని కూడా ఉండదు. చాలా చాలా సిల్లీగా ఉంటాయి మనం చెప్పే రీజన్స్ కదా. అప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి, నన్ను రక్షించేటప్పుడు కూడా యేసుక్రీస్తు వారు కూడా ఇలాంటి కారణాలు ఏమైనా చెప్పుంటే తండ్రికి మనకి విడుదల ఉండేదా? మనకి రక్షణ ఉండేదా? కానీ ఈరోజు మరి మనం ఏం చేస్తున్నాం? రక్షించబడడానికి అవకాశం ఉండి కూడా రక్షణను దూరంగానే పెడుతున్నాం. అమ్మో ఇప్పుడే బాప్తిసం తీసుకుంటే ఎలాగా, ఇంకా నాకు చాలా ఉంది, బూతులు ఆడకుండా ఉండలేనేమో, మోసం చేయకుండా ఉండలేనేమో, నేను చేసే పని అలాంటిది, నేను చేసే పని ఇలాంటిది, లంచాలు తీసుకోవాలి, తీసుకోకపోతే నన్ను ఉండనివ్వరేమో, అందరిలో మంచివాళ్ళు ఉంటే నన్ను బయటికి పంపించేస్తారేమో, ఎక్కడి నుంచి ఇంకెక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసేస్తారేమో, ఈ భయాలు ఆలోచిస్తున్నావు. కానీ వీటన్నిటికంటే మించింది అక్కడ ఉంటుందనే ఆలోచన మన జ్ఞాపకాల్లో ఉండట్లేదు. ఈవేళ నేను పని ఎగ్గొడితే రేపు అనే రోజు నాకు ఉందో లేదో, లేకపోతే నా పరిస్థితి ఏంటి ఎవరికి నేను సమాధానం చెప్పాల్సింది ఎవరికి అనే ఆలోచన మనకి ఎందుకు ఉండట్లేదు? మీరు ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు వారిని మన కొరకు ఆయన పంపించినప్పుడు మనం ఎలాంటి వారు? వీళ్ళు మంచోళ్ళేనా అయితే వీళ్ళ కోసం ప్రాణం పెడతాని రాలా. మనం పాపులమని తెలిసి మన కొరకు ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చారండి ఆయన. ఏ మంచి మనలో లేదని ఆయనకి తెలుసు. అసలు వీళ్ళు ఎలాంటి వాళ్ళని కానీ, వీళ్ళు నేను అక్కడికి వెళ్ళాక నాకు వేసే శిక్ష ఎలాంటిదని కానీ అడిగి రాలా. ఆయన అడిగి రాలా, నన్ను వెళ్ళమంటావా? నేను సిద్ధంగా ఉన్నాను, అయ్యా నన్ను పంపించు, ఏది చేయమంటే అది చేస్తా, ఏది చెయ్యమంటే అది చేస్తా, నువ్వు నాకు ఎలాంటి శిక్ష విధించిన నేను. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్క విషయంలో మాత్రమే బాధపడ్డారు, అది తండ్రి తన చెయ్యి విడిచిపెడితే తప్ప ఇంకెందులోనూ ఆయన వెనుకంజ వేయలేరు. అది కూడా నీ ఇష్టమైతేనే అన్నారు, నాకు ఇష్టం కాదు నాయన, నువ్వు అనుభవించాల్సిందే అన్నారు తండ్రి. ఆయన చెయ్యి విడిచిన అనుభవించారే తప్ప ఇక భౌతికంగా ఏ విషయంలో కూడా నా వల్ల కాదని కానీ ఇలాంటి వాళ్ళ కొరకు నేను ఎందుకు చేయాలని కానీ అనాలి. ఎందుకంటే తండ్రికి అది ఇష్టం, ఆ పని చేయడం ఆయనకు ఇష్టమైంది కాబట్టి. అందుకే ఎన్ని సందర్భాల్లో ఒక బండ నుండి నీటిని రప్పించే విషయంలో కానివ్వండి, మన్నా అనే ఆహారాన్ని ఇప్పించే విషయంలో కానివ్వండి, ఎన్ని సందర్భాలు మనం తీసుకున్నా ప్రతి సందర్భంలో కూడా ఎవరు కనిపిస్తారు మనకి? యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు ఇన్ని సందర్భాలు చూపించాలా? పంపిస్తానని చెప్పారుగా. ఆదాము హవ్వ గారు తప్పు చేసినప్పుడు నా కుమారుడు వస్తాడు అని చెప్పేశారుగా. సరిపోదా? లేదు, అడుగడుగున ఆయన చేయబోయే కార్యాన్ని ప్రతి తరము వారు గుర్తించాలి అని గుర్తించిన తండ్రి
ప్రతి తరములోని వారు తెలుసుకోవడానికి అనుకూలంగా ఆనాటి నుండి ప్రతి సందర్భంలోనూ ఆయనను జ్ఞాపకం చేస్తూనే, అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు, మోషే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథాల్లోనూ కీర్తనల గ్రంథంలోనూ నన్ను గురించి వ్రాయబడింది కదా. మీరు చదవలేదా? మీరు వినలేదా? మందమతులారా. ఆ పై వచనాలు తిడతారు ఆయన. మందమతులారా, బుద్ధిహీనులారా, గుడ్డివారిలా ప్రవర్తిస్తున్నారే, ధర్మశాస్త్రం అంతా చదివి మీరు ఈ విషయాలు ఎలా మర్చిపోయారు? ధర్మశాస్త్రం చదివి మర్చిపోయారు అంటున్నారు. రోజు వినబడి మనం మర్చిపోతున్నాం. మరి మనం ఏం చెప్పాలి రేపు ఆయనకి సమాధానం? ఆలోచించండి. ఆయన ప్రేమించే వారిని గురించి ఆయన చెప్పకుండా ఉండడు. అయ్యో నేను ఇంత చేస్తే ఇన్న పేరు చదవలేదేంటి, నేను ఈ సెమినార్కి 5,000 ఇచ్చా, యేసరత్న గారు నా పేరు చదవల. ఆయన చదివేది ఏంటండి? నువ్వు ఇవ్వాలనుకున్నప్పుడే ఆయన మనసుకు నువ్వు వెళ్ళిపోయావు కదా. అమ్మ నా కుమార్తె ఎంత త్యాగం చేస్తుంది, ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఇదిగో సువార్తను వినడానికి వచ్చే వారి కొరకు తనంత చేయాలని ఈరోజు ప్రయాసపడింది. తనకు తప్పకుండా నేను ఏదో ఒకటి, తనకి అవసరాలు ఉంటాయి కదా, తనకి ఏవో కష్టాలు బాధలు ఇబ్బందులు ఉంటాయి కదా, వాటన్నిటిని ప్రక్కన పెట్టి దేవుని వాక్యం వినడానికి వచ్చే పిల్లల కొరకు ఏదో చేయాలనుకుంటుందే. తనని నేను మర్చిపోతే ఎలా? తన నామమును బట్టి చూపే ప్రేమను మర్చిపోవడానికి దేవుడు అందరిలాంటి వాడు కాదు. ఆయన చూడట్లేదేమో అని నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నేను చేసింది ఆయన దృష్టికి వెళ్ళలేదేమో అని నువ్వు భయపడవలసిన అవసరం అంతకంటే లేదు. నువ్వు చేయవలసిందల్లా ఏంటి అంటే, ఆయన నాకు ఏదో ఒక రూపంలో చేస్తారని కృతజ్ఞత కలిగి ఉండడం తప్ప మనం చేయగలిగింది ఏది? ఈరోజు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు లేకుండా పరలోకం వెళ్ళడం అసాధ్యం. ఆయనను రక్షకునిగా మనం అంగీకరించకుండా, ఆయన రక్తంలో మన జీవితాలను కడుక్కున్న తర్వాత ఆయన శరీర రక్తాల్లో పాలు పంచుకుంటూ పాపమును విసర్జించని వారిగానే ఇంకా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో పరలోకానికి వెళ్ళం. నువ్వు రోజు మానకుండా ఆన్లైన్లో కూర్చున్నా, ప్రతి సెకండ్ సాటర్డే నువ్వు కూర్చున్నా, నువ్వెన్ని కూర్చున్నా, ఎన్ని చేసినా, ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినా, ఎన్ని వేల కిలోమీటర్లు వెళ్ళి నువ్వు సువార్తను ప్రకటించినా, క్రీస్తు లేకుండా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం చెప్పాలి అసంభవం. ఎందుకు అంటే తండ్రికి ఇష్టమైన పని చేయడం వలన ఆయనను మనకు మధ్యవర్తిగా పెట్టారు. ఆయన లేకుండా మనమేమీ చేయలేం. చేయాలనుకోవడం కూడా అవివేకం. అలాని ఈయనే మధ్యవర్తి కాబట్టి ఈయనతోనే అన్నీ అనుకున్నా కష్టం. తండ్రిది తండ్రికే, కుమారునిది కుమారునికే. ఎవరి స్థానాలు వాళ్ళకిచ్చి ఎవరిని ఎలా ఇవ్వమందో ఎలా చూడమందో బైబిల్ అలా చూస్తేనే నిత్య జీవం. కానీ ఒకటి గుర్తుపెట్టుకుందాం, మనలో ఉన్న పాపం పోవాలి అంటే నువ్వు చెట్టు నెంచుకున్నా, ఉప్పు నెంచుకున్నా, పిండి నెంచుకున్నా, వెరసి 3 ఎవరికి సంకేతము అంటే యేసుక్రీస్తు ప్రభువారికే. ఆయన లేకుండా విషం పోదు, చేదు మధురంగా మారదు, మనిషి మరణము నుండి తప్పించబడలేడు. ఇవి జరగాలి అంటే ఎవరు కావాలి చెప్పాలి? ఎవరు కావాలి? మరి మీ దగ్గర ఉన్నాడా? ఆయన ఉన్నారా మీ దగ్గర? మీ హీరో ఎవరవ్వాలి? మనకెవరు మాదిరి? మనల్ని ఎవరు తీసుకెళ్ళేది పరలోకానికి? ఆయన లేకుండా వెళ్ళొచ్చా? ఒకసారి వెళ్ళి చూద్దామా? ఒకసారి చూద్దామా? ఎన్ని ఆటంకాలు తప్పించుకొని కష్టపడి అమ్మయ్యా వచ్చేసానయ్యా అనగానే ఆయన ఇటు చూస్తారు మన పక్కన. అప్పుడు మనం ఏంటయ్యా నేను ఇంత కష్టపడి ఇటు వెతుకుతున్నావేంటి అంటే, అదే నాన్న ఎవరు ఆయన ఏరి అంటారు. ఆయన ఎందుకు? నేను కదా కష్టపడి వచ్చాను, నువ్వు కదా పరలోకం ఇచ్చేది. వచ్చేది నువ్వే, ఇచ్చేది నేనే. కానీ ఆ లింకు, మన ఇద్దరిని కలిపే లింకు కావాలి. లేదంటే మళ్ళీ పరిగెత్తుకుంటూ వెనక్కి వెళ్ళి ఆయన తెచ్చుకో అని చెప్తారు. అర్థమైందా మీకు?
కాబట్టి యేసుక్రీస్తు వారు లేకుండా పరలోకాన్ని స్వతంత్రించుకోవడం జరిగే పని కాదు. యేసుక్రీస్తు లేకుండా అంటే మార్కెట్లో దొరుకుతారు, డబ్బులు పెట్టి కొనుక్కుందాం అనుకోవద్దు. అది మనకి ఉచితంగా, ముందే చెప్పే కదా, ఉప్పు ఎంత తక్కువ ఖరీదు, వాక్యం కూడా ఎంత విలువైందైనా నువ్వు రక్షించబడడానికి అది ఉచితంగానే మనకి ఇవ్వబడింది. దాని విలువను నువ్వు గుర్తించకపోతే మాత్రం చాలా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అది గుర్తిస్తే మాత్రం చాలా సింపుల్గా మనం మోక్షాన్ని పొందుకోవచ్చు. మరి యేసుక్రీస్తు వారిని మన రక్షకునిగా అంగీకరిద్దాం. అంగీకరించిన వారు అంతం వరకు జాగ్రత్తగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. మనము కూడా మనలోని ప్రతి అవయవం స్వార్థ పనిలో నలిగిపోవడానికి ప్రయత్నం చేద్దాం. మనము ఈ లోకంలోనే ఉంటూ లోకానికి వేరుగా చెప్పాలి కదా. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనే మాట మనకు కూడా కదా. మరి మనం ఉప్పులా ఉండాలంటే మనం కూడా ఎలా ఉండాలి? ఇలాంటి లోకంలోనే ఉండాలి, కానీ లోకమును అంటించుకోకుండా ఒక తామర పువ్వులా, ఒక కుమ్మరి పురుగులా ప్రత్యేకంగా ఉండాలి. అర్థమైందా? అలా ఉన్నప్పుడే మనం పరలోకాన్ని స్వతంత్రించుకోగలం.